గారు మనిషి చనిపోయాక ఎక్కడికి వెళ్తాడు? పుట్టుక ముందు మనిషి ఎక్కడ ఉంటాడు? ఓకే. దీని గురించి తెలియజేయండి. ఓకే. మంచి ప్రశ్న. మనిషి చనిపోవడము అంటూ ప్రతి ఒక్కరము జాతస్య మరణం ధ్రువం అని శాస్త్రం అంటుంది. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టుక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. మనిషి మరణం సంభవించింది అంటే ఈ జన్మ చాలించడము అని. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కాకపోతే మనిషి మరణించిన తరువాత మనిషి దేహం ఉన్నప్పుడు మనిషి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళేది ఆత్మ కాదు అని. ఆత్మ ఒక్క ప్రదేశంలో లేకుండా ఉండదు, అంతటా ఆవహించి ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత ఆత్మ వెళ్ళిపోతుంది అని అంటారు. ఆత్మకు ఏది అంటదు. స్వర్గంలోకి వెళ్తుంది, నరకంలోకి వెళ్తుంది అంటే స్వర్గంలోకి వెళ్ళి పుణ్యాన్ని అనుభవిస్తుంది, నరకానికి వెళ్ళి బాధలు అనుభవిస్తుంది అంటే ఆత్మకు ఏ బాధలు అంటవు. ఆత్మను మరి నరకలోకం పోతే ఆ నరకంలోకం ఉన్నటువంటి యమబంటువులు ఏ విధమైన ఇబ్బంది ఆత్మకు పెట్టలేరు. కావున ఆత్మ నిత్య శుద్ధ ముక్త బుద్ధ స్వరూపము అని. ఆత్మ కాదు వెళ్ళేది శరీరాన్ని వదిలిపెట్టి, సూక్ష్మ శరీరం వెళ్తుంది. సూక్ష్మ శరీరము అంటే దశేంద్రియాలు, మరి మనసు, మనోబుద్ధి అహంకార చిత్తములు, మరి ఈ సూక్ష్మ శరీరము, ఇవన్నీ కూడా కలిసి పంచప్రాణాలు, ఇవన్నీ కూడా కలిసి 17 లేదా 19. వీటిని మనము సూక్ష్మ శరీరం అంటాం. మనిషి చనిపోయిన వెంటనే ఈ సూక్ష్మ శరీరం మనిషిని వదిలేసి వెళుతుంది అని. ఆ సూక్ష్మ శరీరంలో మనో బుద్ధి అహంకార చిత్తములు, దశేంద్రియాలు, మరి పంచప్రాణాలు అన్నీ ఉంటాయి. ఇది సూక్ష్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తుంది అని. కొంతమంది ఋషులు మునులు బ్రతికి ఉండానే దేహాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు. ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినట్టు, రామానుజాచార్యులు పరకాయ ప్రవేశం పురుగులో ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామి యొక్క వస్తువులను విగ్రహం మీద ఆభరణాలు ధరించేటట్టు చేసినట్టుగా మనకు చాలా విషయాలు. పరకాయ ప్రవేశం మనము చూస్తుంటాం. నగ్నంగా స్నానం చేయకూడదు, నగ్నంగా నిద్రించకూడదు. అంటే ఎందుకు అంటే సూక్ష్మ శరీరము మన శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది అని అర్థము. అందుకే చనిపోయిన వ్యక్తిలోకి శరీరంలోకి వెళ్ళి సూక్ష్మ శరీరం వెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరమే నరకంలో మరి నరక బాధలు అనుభవించి, స్వర్గంలో పుణ్యబాధలు అనుభవించి ఆ తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్తుంది అని. ఇంకో శరీరంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ పిండంలో శరీర ఆకృతి ఏర్పడిన తర్వాత మరి శిశువు ప్రాణం పోసుకున్న తర్వాత బయటకు రావడంతో ఏదైతే పేగు కట్ చేస్తామో అప్పుడు ఆ సూక్ష్మ శరీరం గత జన్మ జ్ఞాపకాలను మరిచిపోతుంది అని దీని అర్థం. పుట్టుకనేమో ఈ రకంగా ఎప్పుడైతే పేగు కట్ చేస్తారో అప్పటి నుంచి గత జన్మాలు ఉన్నటువంటి బంధాలను తెంచుకొని ప్రస్తుత జన్మ ప్రారంభమవుతుంది అని. పుట్టుకకు కారణము మా సూక్ష్మ శరీరమే, చనిపోయిన తర్వాత వెళ్ళేది కూడా సూక్ష్మ శరీరమే.